హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టైంలో అందరూ లెగుస్తూ ఉంటే నేను మాత్రం నిద్రపోవడానికి వెళ్తున్నాను. బికాస్ మనం నైట్ షిఫ్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. నేను నా ల్యాప్టాప్ ఇద్దరం షట్ డౌన్ అయిపోదాం అని అనుకున్న టైంకి సిస్టమ్ రీస్టార్ట్ అడిగింది. సో దాన్ని రీస్టార్ట్లో పెట్టేసి మనం షట్ డౌన్ అయిపోయామన్నమాట. ఇంత నైట్ షిఫ్ట్ చేసి కూడా మళ్ళీ 8:30కే లెగాల్సి వచ్చింది గాయస్. రీజన్ ఏంటంటే మన మమ్మీ డాడీ ఈరోజు ఫుల్ బిజీ. సో మార్కెట్కి మనల్ని వెళ్ళమన్నారు. ఇంకేం చేస్తాం, 8:30కే లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోయాం. మనం ఇప్పుడు అవుట్లో ఉన్నాం. ఇక్కడ ఎవ్రీ వెనస్డే మార్కెట్ పెడతారు. సో ఈరోజే మనం అన్ని వెజిటేబుల్స్ తెచ్చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే అడుగు తీసి బయట పెడితే చాలు సన్ వచ్చేసి అంటాకు వేసేస్తున్నాడప్ప. ఇప్పుడు ఈ ఎండలో మనం మార్కెట్ అంతా చేసుకొని ఇంటికి వెళ్ళే లోపల ఎనర్జీ మొత్తం అయిపోతుంది. ఇదిగోండి, ఇదే మన మార్కెట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన ప్రతాపం మొత్తం చూపించేసి మార్కెట్ అంతా అయిపోగొట్టేసుకొని ఇంటికి వచ్చేయాలన్నమాట. ఎండలకు భయపడిపోయి చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇంకా మొత్తం మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు. విషయం ఏంటంటే ఈయన కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తే బేరం ఆడేసి నా ప్రతాపం మొత్తం చూపించేద్దాం అనుకున్నాను గైస్. కానీ ఈయన మొత్తం కాయగూరలు ఇచ్చేసి దాన్ని అంతా 100 అయిందన్నారు గైస్. పెద్ద పట్టించుకోసం లేదులే అని చేతిలో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయామన్నమాట. ఈ పక్కనున్న ఫ్రూట్స్ ఆడు మాత్రం తెగ చూస్తుంది గైస్. కొంటారా అమ్మ అన్నట్టు. బట్ మనం మన ఫాదర్ కప్ చెప్పాం కాబట్టి ఆ పనులన్నీ ఇంకా మరి వెజిటేబుల్స్కి వెళ్ళిపోయాం. కనీసం ఈవిడ దగ్గరైనా మనం బేరం ఆడదాం అనుకుంటే ఈవిడ అన్నీ ఇచ్చి ఒక 100 రూపాయలే అనింది. సరేలే, ఇంక ఇన్ని ఇచ్చి 100 రూపాయలు అన్న దగ్గర ఇంకా ఏం బేరం ఆడతామని ఆకుకూర తీసుకున్నాం. నా తోటకూర గాయస్, ఇది నా ఫేవరెట్ ఆకుకూర. ఇవన్నీ తీసుకొచ్చేసరికి ఇంటికి మా పని అయిపోయింది గాయస్. వీడియోలు చూపించలేదు కానీ పచ్చడి అయిపోయాం. ఇంకా టిఫిన్ చేద్దామని మనం రెడీ చేసుకున్న రెసిపీని చూస్తే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది గాయస్. ఇది ఏంటో ఇంకా నా పని అయిపోయింది. సర్లే అని అది ఉన్నదే తినేసి ఇంకా లంచ్ స్టార్ట్ చేసేసుకున్నాం అన్నమాట. ఈరోజు చికెన్ పలావ్ గాయస్ మా ఇంట్లో. ఇంకా రెడీ చేసేసుకుంటున్నాం గాయస్ కటింగ్లన్నీ. అండ్ స్ట్రాంగ్ రిమైండర్, ఆల్రెడీ ఇదే నైట్ డ్రెస్తో మీరు వ్లాగ్ చేశారు, మళ్ళీ ఇదేంటి సేమ్ డ్రెస్తో వచ్చారు అనే కామెంట్లు కానీ డౌట్లు కానీ పెట్టుకోవద్దు. అది అయిపోయి ఒక 1 మంత్ అయింది గాయస్ నా వరకు. అంటే వీడియో రిలీజ్ చేయడం కాదు, మనం చేసి. సో ఇట్స్ కంప్లీట్గా కోఇన్సిడెన్స్. మీరు దాన్ని పట్టుకోవద్దే. ఇంకా నేను స్నానం చేయలేదు గాయస్, వెళ్ళాలి. వంట చేయడం అంతా ఒక ఎత్తు అయితే కటింగ్ అంతా ఒక ఎత్తు గాయస్. ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ కటింగ్. బాయ్ చికెన్ గారు, మీరు బాగా కుక్ అవ్వాలి, నేను బాగా తినాలని కోరుకుంటున్నాను.
అయితే మీలో ఎంతమంది కుకింగ్ చేసేటప్పుడు టేస్ట్ చేసే అలవాటు ఉంది? నాకైతే విపరీతంగా ఉంది గాయస్. నేను చాలాసార్లు టేస్ట్ చేస్తాను, కారం సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, మసాలా సరిపోయా అని. మీలో ఎంతమంది చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఫైనల్లీ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసాం. మనం స్నానంకి వెళ్ళిపోతున్నాం. ఈ స్నానంకి వెళ్ళి వచ్చిన తర్వాత స్టిక్కర్లు పెట్టుకునే టాస్క్ ఉంటుంది గైస్. ఆ చిన్న చిన్నగా ఉంటాయి, అవి సరిగ్గా పెట్టుకోలేము. చాలా సతాయించేస్తాయి కదా. మీకు కూడా జరుగుద్దా ఇలాగా? స్టిక్కర్ డన్, హెయిర్ డన్. పదండి వెళ్ళి మన పలావ్ ఎలా ఉందో చూద్దాం. ఇట్స్ ఇంకా ప్రెజర్లో ఉంది. అంతలోపు బెడ్షీట్స్ వేసేసాం. ప్రెజర్ డన్. వీఆర్ రెడీ టు ఈట్. చూడండి గైస్, ఎంత కలర్ఫుల్గా ఫ్లేవర్డ్గా మళ్ళీ వచ్చింది. ఇంకా తినగానే అమ్మ ఇచ్చిన మజ్జిగ తాగేసి ఒక స్లీప్ వేసాను. బట్ మా అమ్మమ్మ వచ్చి షర్బత్ అని నిద్రపోని కూడా చేసింది. ఇంకా సరే ఏం చేస్తామనుకొని ఇలా అమ్మతో ఆయిల్ పెట్టించుకున్నాం. అలాగే మా డాడీ వచ్చేటప్పుడు బాదం పాలు తీసుకొచ్చారు గైస్. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇంకా ఏం చేయలేదు గైస్, సాయంత్రం అంతా బేకారుగా తిరుగుతున్నాము. ఇంకా అవేం షూట్ చేయాలి అనుకున్నాం. ఈ ఈవినింగ్ నాకు తోటకూర రొట్టె. మీలో ఎంతమందికి జొన్న రొట్టె తెలుసు? అంటే నాకు ఫేవరెట్ గైస్, నాకు చాలా ఇష్టం. మీకు ఎవరికో తెలుసో కమెంట్ చేయండి. ఇదే గైస్ ఈరోజు మన వ్లాగ్. ఇంకా ఉంటానైతే మరి బాయ్.